మీ ముఖంపై 20 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి వేధిస్తున్న మొండి పిగ్మెంటేషన్ మచ్చలకి బై బై చెప్పేయండి. ఈ అద్భుతమైన ఆయుర్వేద క్రీమ్తో మీ స్కిన్ని మరింత అందంగా గ్లోగా మెరిసేలా చేసుకోండి. నిమిషాల్లోనే మీరెంతగానో షాక్ అయ్యే వండర్ఫుల్ రిజల్ట్ వస్తుందండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన రంగస్థలం. మన స్కిన్ కేర్కి సంబంధించి ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చామండి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. 35 సంవత్సరాలు దాటిన ఎవరిలోనైనా పిగ్మెంటేషన్ వస్తుందండి. అంటే మంగు మచ్చలు బుగ్గలపైన, మెడపైన, అలాగే ముఖంపై రకరకాల ప్లేసుల్లో వచ్చే మంగు మచ్చలు చూడడానికి చాలా అందవిహీనంగా కనపడతాయండి. ఈ మచ్చలు ఉన్నవారు నలుగురిలోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మచ్చల్ని తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు వాడతారండి. దాంతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఈజీగా తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన రెమెడీని చెప్పారండి. ఆ రెమెడీని ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాము. ఇది మీ స్కిన్ పై ఉన్న మచ్చలకి అప్లై చేసినట్టయితే 3 రోజుల్లోనే మంగు పిగ్మెంటేషన్ మచ్చలు పోయి మీ ముఖం అంతా చాలా గ్లోగా తయారవుతుంది. సింపుల్గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చండి. ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టే మంగు మచ్చల్ని ఈజీగా పోగొట్టుకునే ఒక అద్భుతమైన సింపుల్ చిట్కా చూద్దామండి. మంగు మచ్చలు అనేవి మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలోనే ఎక్కువ కనపడతాయండి. 35 నుంచి 45 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళకి ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మంగు మచ్చల్ని మెలాస్మా అంటారండి. ఆయుర్వేదంలో దీనికి వ్యంగము అనే పేరుంది. గ్రీకు భాషలో మెల్ అంటే నలుపు అనే అర్థం ఉందండి. ఆస్మా అంటే రంగు. నల్లగా ఉండే రంగు మచ్చలు కాబట్టి వీటిని మెలాస్మా అంటారు. జన్యుపరమైన కారణాల వల్ల, సూర్యకాంతిలోని తేడాల వల్ల, హార్మోన్ల అస్తవ్యస్తత వల్ల, అలాగే కొన్ని రకాల మందుల వల్ల ఈ మంగు మచ్చలు అనేవి మన చర్మంపై కనిపిస్తూ ఉంటాయండి. మన ప్రకృతిలో సంభవించే అనేక మార్పులు మన చర్మంపై వ్యాధులకు కారణమవుతాయి. మన చర్మంపై వ్యాధులకు కారణమయ్యే ప్రకృతే వాటిని నయం చేసుకోవడానికి అద్భుతమైన మూలికలు, పుష్పాలు ఇచ్చిందండి. అలాంటి పుష్పాల్లో ఒకటే శంకు పుష్పం అండి. శంకు పుష్పాలను ఉపయోగించి మన ఒంటిపై ఉండే మంగు మచ్చల్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము. శంకు పుష్పాలను శంఖ పుప్పి అని కూడా అంటారు. వీటికి భారతీయ ఆయుర్వేదంలో ఎంతో విలువైన ఔషధ మొక్కగా గుర్తింపు ఉందండి. ఒత్తిడి తగ్గించడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, అలాగే నిద్రలేమికి సహాయం చేయడానికి, మెదడుకి శక్తిని అందించడానికి, అలాగే నరాల బలహీనత రాకుండా ఉండడానికి, జీర్ణక్రియకు, ఇలా రకరకాలుగా మన ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యానికే కాకుండా మన అందం విషయంలో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందండి. మన జుట్టు పెరగడానికి, అలాగే మన ముఖంపై ఉండే మచ్చలను పోగొట్టడానికి కూడా శంకు పుష్పాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రెమెడీలో వాడుకోవడానికి మనం 10 నుండి 15 వరకు శంకు పుష్పాలను తీసుకోవాలి. ఈ శంకు పుష్పాల చెట్టు మన ఇంటి దగ్గర ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారండి. ముందుగా ఒక 10 నుంచి 15 శంకు పుష్పాలను తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. శంకు పుష్పాల్లో చర్మాన్ని చల్లగా ఉంచి రక్తాన్ని శుద్ధి చేసే అద్భుతమైన గుణాలున్నాయండి. ఇవి నల్ల మచ్చలను, డార్క్ ప్యాచెస్ ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. మన మచ్చలకు కారణమయ్యే నలుపుని అంటే మెలనిన్ ని నియంత్రించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్యాను, సన్ డ్యామేజ్ తగ్గిస్తుందండి. స్కిన్ కి కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చి వేడి వల్ల వచ్చే మచ్చలను తగ్గించడానికి శంకు పుష్పాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయండి. అలాగే ఒక 1/2 టీ స్పూను శంకు పుష్పాల పొడిని రాత్రిపూట పాలలో గాని, గోరువెచ్చని నీటిలో గాని కలుపుకుని తాగితే రక్తశుద్ధి జరుగుతుందండి. దీనివల్ల పిగ్మెంటేషన్ మచ్చలు ఎప్పటికీ రాకుండా ఉంటాయి. ఈ అద్భుతమైన రెమెడీలో శంకు పుష్పాలతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్లు రైస్ తీసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు రైస్ తీసుకుని ఒక కప్పులో వేసుకుని రాత్రంతా నానబెట్టాలండి. మీకు సమయం లేకపోతే కనీసం 4 గంటలైనా కానీ బియ్యాన్ని నానబెట్టాలి. బియ్యం కడిగిన నీళ్లు గాని, బియ్యం గాని మన స్కిన్ కి ఎంతో బాగా ఉపయోగపడతాయి. కొరియన్ వాళ్ళు బియ్యాన్ని ఉపయోగించి వాళ్ళ స్కిన్ ని ఎంతో గ్లోగా మార్చుకుంటూ ఉంటారండి. ఆ వీడియోస్ అన్ని ఈ మధ్య కాలంలో వైరల్ కూడా అవుతున్నాయి. రైస్ వాటర్ చర్మాన్ని చల్లగా ఉంచి ట్యాను, డార్క్ స్పాట్స్ రిమూవ్ చేస్తాయండి. పిగ్మెంటేషన్ మచ్చలు కూడా తొలగిపోతాయి. ఇందులో ఉండే విటమిన్ బి, అమినో యాసిడ్స్ మన స్కిన్ టోన్ అంతా ఒకేలా ఉండేలా ఈవెన్ చేస్తాయండి.
సన్ ట్యాన్ తగ్గిస్తుందండి. రైస్ వాటర్ వల్ల స్కిన్ అంతా కూడా బ్రైట్గా స్మూత్గా అవుతుంది. రైస్ వాటర్ కానీ సెన్సిటివ్ స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన స్కిన్లో ఉండే మెలనిన్ తగ్గించి మన ముఖంపై మచ్చలు మొటిమలు రాకుండా కాపాడుతుందండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో శంకు పుష్పాలను యాడ్ చేసుకోవాలండి. తర్వాత నానబెట్టుకున్న రైస్ని వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా బాగా మెత్తగా మిక్సీ పెట్టాలండి. మనకిలా జ్యూస్లా వస్తుంది. శుభ్రంగా స్ట్రైన్ చేసుకోవాలండి. ఈ శంకు పుష్పాలు రైస్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మన స్కిన్ ని బ్రైట్ గా గ్లోగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన స్కిన్ లో ఉన్న ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. ట్యాన్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. స్కిన్ అంతా కూడా ఈవెన్ గా అయ్యేలా కార్న్ ఫ్లోర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన స్కిన్ పై ఉండే మృత కణాలని మట్టి మురికిని తొలగించి మన స్కిన్ అంతా ముడతలు లేకుండా టైట్ గా అవడానికి కార్న్ ఫ్లోర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని స్టవ్ పై పెట్టుకుని ఉడికించాలండి. ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆ వాటర్ కొంచెం వేడైన తర్వాత ఈ మిశ్రమాన్ని కలుపుకున్న గిన్నెని ఆ వాటర్లో పెట్టాలి. అంటే ఆ వాటర్లో ఉండే హీట్తో ఈ మిశ్రమాన్ని ఉడికించాలండి. ఇలా ఉడికించడం వల్ల శంకు పుష్పాల్లో ఉన్న పోషకాలు, రైస్లో ఉన్న పోషకాలు, అలాగే కార్న్ ఫ్లోర్లో ఉన్న పోషకాలు ఈ మిశ్రమంలోకి యాడ్ అవుతాయండి. ఇది మరింత శక్తివంతంగా తయారై మన చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఉడికించిన కాసేపటికే ఈ మిశ్రమం గట్టిపడుతుందండి. ఒక అద్భుతమైన క్రీమ్లా తయారవుతుంది. పిగ్మెంటేషన్ మచ్చలు పోవడానికి, మన స్కిన్ ఫుల్ గ్లోగా మెరిసిపోవడానికి ఈ మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు ఈ మిశ్రమాన్ని ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకుందాము. ఎంతో చక్కగా తయారైన ఈ క్రీమ్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. ఇది నేచురల్ మాయిశ్చరైజర్ లా మన చర్మాన్ని ఎంతో రక్షిస్తుందండి. చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలో కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ 1 యాడ్ చేసుకోవాలండి. విటమిన్ ఈ ఆయిల్ కూడా మన స్కిన్ కేర్కి అలాగే మన హెయిర్ కేర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది మన స్కిన్ పై ఉండే మచ్చలను రిమూవ్ చేస్తుంది, మొటిమలు రాకుండా ఆపుతుందండి. మన కళ్ళ కింద వచ్చే నల్లటి చారలను నిర్మూలించి మన ముఖమంతా ఎంతో ఆకర్షణీయంగా మార్చడంలో విటమిన్ ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో అలోవెరా జెల్ యాడ్ చేయాలి. ఇలా మీకు నేచురల్ గా దొరికే అలోవెరా జెల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మార్కెట్ లో దొరికే ప్యూర్ అలోవెరా జెల్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్ లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. అలోవెరా జెల్ కూడా మన స్కిన్ ని స్మూత్ గా బ్రైట్ గా మార్చడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మన స్కిన్ పై మొటిమలు మచ్చలు రాకుండా అలోవెరా జెల్ కాపాడుతుందండి. ఈ క్రీమ్ లో మనం యాడ్ చేసుకున్న ఐటమ్స్ అన్ని కూడా మన స్కిన్ కి ఎంతగానో మేలు చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ క్రీమ్ లో వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మన స్కిన్ కి ఉపయోగపడే ఒక అద్భుతమైన క్రీమ్ రెడీ అయిందండి. ఇది మీ స్కిన్ పై ఉన్న పిగ్మెంటేషన్, మంగు మచ్చలను వెంటనే నివారించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా రెడీ అయిన ఈ క్రీమ్ ని మీ ఫేస్ పై కానీ, మెడపై కానీ, బుగ్గలపై కానీ, నుదుటిపై కానీ మంగు మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో ఆ మచ్చలపై అప్లై చేసి రౌండ్ సర్కిల్ మోషన్ లో బాగా మసాజ్ చేయాలండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా మసాజ్ చేసి మీ స్కిన్ పై ఈ క్రీమ్ ని 45 నిమిషాల నుండి గంట సేపు ఉంచుకోవచ్చండి. ఆ తర్వాత ప్లెయిన్ వాటర్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు వీలైతే రాత్రిపూట ఇది ముఖానికి అప్లై చేసుకుని రాత్రంతా కూడా అలా ఉంచేసుకోవచ్చండి. ఇలా మీరు వరుసగా 3 రోజులు చేసినట్టయితే మీ స్కిన్ పై ఉన్న పిగ్మెంటేషన్ మచ్చలు వెంటనే తొలగిపోతాయి. మీ స్కిన్ అంతా కూడా ఎంతో బ్రైట్ గా స్మూత్ గా అవుతుందండి. మీ స్కిన్ పై ఉన్న ముడతలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఇది పిగ్మెంటేషన్ మచ్చలు తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎంత డబ్బులు పెట్టుకుందామన్నా ఇంత అద్భుతమైన క్రీమ్ అయితే దొరకదండి. మన ఇంట్లోనూ మన పరిసర ప్రాంతాల్లో ఉండే అద్భుతమైన ఔషధాలతో ఈ క్రీమ్ను తయారు చేసుకుని మీ స్కిన్కి వాడుతున్నట్టయితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మీ స్కిన్ అంతా కూడా ఎంతో ఆరోగ్యంగా గ్లోగా ఉంటుంది. ఆయుర్వేదంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ అద్భుతమైన రెమెడీని తప్పకుండా ఉపయోగించండి. మీ స్కిన్ని మరింత అందంగా, గ్లోగా, ఆరోగ్యవంతంగా మార్చుకోండి. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.